ఏమయ్యా, ఆ దుబాయ్ సేటుగాడేంటి ఇంకా రాలేదు? వస్తాడులేవే. 2 కోట్లు మోసుకు రావాలంటే కాసింత ఆలస్యం అవదు. అది సరే, ఆ కాంతమ్మ గారు వచ్చి ఇంకా ఊరెళ్ళలేదేంటి అంటే ఏం చెప్పాలి? మనకి అబద్ధాలు చెప్పడం అలవాటేగా, ఏదోటి చెప్పేద్దాంలే. ఏయ్ గురునాథం, అమ్మా, ఏంటండి అంత కోపంగా చూస్తున్నారు? నేను మీకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? ఆ చిట్టమ్మ ఇంటికి రాకముందే లతని తీసుకుపోండ్రా అని చెప్తే నేను వీరనారాయణ ఇంటికి వెళ్లి తిరిగొచ్చేదాకా ఇంకా ఇంట్లోనే తగలబడ్డారా? అసలు మీరు యానం ఎందుకెళ్ళలేదురా? మీరు చెప్పినట్టే వెళ్దాం అనుకున్నామమ్మా. ఈ లోపు మా ఆయనకి ఒకటే కడుపు నొప్పమ్మా. పాపం విలువెళ్ళాడిపోతున్నాడు. దాంతో హాస్పిటల్కి వెళ్ళొచ్చేసరికి కాస్త ఆలస్యమైందమ్మా. అవునమ్మా, 1 గంట టైం ఇవ్వండి, లతను తీసుకుని ఖచ్చితంగా వెళ్ళిపోతాం. చచ్చిపోయి ఉన్నాను. చచ్చిపోయేలా ఉన్నాడు. పనికి మాలేదవా, ఎప్పుడు చూసినా తాగడం తప్ప చెప్పిన పని చేయడం మాత్రం చేత కాదు. ఇలాంటి వాడు బతికితే ఏంటి, సత్తే ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, కాళ్ళు పట్టుకుంటానమ్మా, వదిలేయండమ్మా. పనికి మాలిన సన్నాసుల్లారా, మిమ్మల్ని నమ్మి వదిలి వెళ్ళడం నాది బుద్ధి తక్కువ. ఆ చిట్టమ్మ లేనప్పుడే లతని తీసుకెళ్లడం కష్టం అనుకుంటే ఇప్పుడు ఆ చిట్టమ్మ కూడా వచ్చేసింది. ఇంకా లతని ఎలా తీసుకెళ్తారు? నా దగ్గర చిన్న ఐడియా ఉందమ్మా. ఏంటది? లతని ఏదో వంకతో బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేస్తామమ్మా. అప్పుడు కాలు చెయ్యి ఇరిగిపోద్ది. కాబట్టి ఆసుపత్రికి తీసుకెళ్తా ఉన్న వంకతో మాతో పాటు యానం తీసుకెళ్లిపోతామమ్మా. ఎలా ఉందమ్మా ఐడియా? నీ మొహల్లా ఉంది. మరి అంత దరిద్రంగా ఉందా? మరి పైనుంచి నువ్వే తోసేసిన విషయం ఆ లత చిట్టమ్మకి చెప్తే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లేది లత కాదు, నువ్వు. అది నిజమేనమ్మో. అక్క, ఈడు చేసిన అదవ పనికి లతని ఇక యానం పంపడం చాలా కట్టమే. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఈ దరిద్రులు చేసిన ఎదవ పన్ని కవర్ చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ఏంటక్క అది? ఏదో ఒక విధంగా ఆ లతని మత్తులో పడుకోబెడతాం. అలా స్పృహ తప్పిన లతని ఏ చాపలోనో కంబళ్లోనో చుట్టేస్తాం. చిట్టమ్మ హాల్లో ఉండగానే తన ముందు నుంచే తీసుకెళ్లి వీడి కారులో పెడతాం. అది చూసిన చిట్టమ్మ గురునాథం తీసుకెళ్తుంది ఏ చాపో కంబళో అనుకుంటుంది తప్ప లతని తీసుకెళ్తారని పొరపాటును కూడా అనుమానించదు. ఆ తర్వాత లత యానానికి వెళ్లడం, లత కనిపించక చిట్టమ్మ గగ్గోలు పెట్టడం మన కళ్ళారా చూస్తాంరా. నువ్వు సూపర్ అక్క, బ్రహ్మాండమైన ఐడియా చెప్పేశావు. కానీ నాదొక చిన్న అనుమానం తల్లి. ఏంట్రా అది? చాపలో చుట్టిన లతని పొరపాటుని చిట్టమ్మ చూసేస్తే? ఏముంది, ఆ లతని నువ్వే రహస్యంగా ఎత్తుకుపోతున్నావని చెప్తాను. దాంతో నీ కాలో చెయ్యో విరగ్గొట్టేస్తుంది. ఏ గుడి ముందో అడుక్కుందు గాని. అంటే గతంలో తమరు చేసిన పనులే మమ్మల్ని చేయమంటారమ్మా? ఊరి పొట్టిన మొగుడా, కాంతమ్మ గారి చేతిలో తన్నులు తింటానికే పుట్టావంట్రా? కాసేపు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. తప్పైపోయిందన్నమ్మా, కాంతమ్మ గారు క్షమించండి. పిచ్చి వాగుడు వాగకుండా నేను చెప్పిన ప్లాన్ ని ఎలా అమలు చెయ్యాలో ప్లాన్ చేయండి. అలాగేనమ్మా. ఇప్పుడే బయటికి వెళ్ళిపోయి కాకినాడ మొత్తం గాలించేసి ఓ మత్తుమందు అట్టుకొచ్చేస్తాం. ఏదో విధంగా ఆ మత్తుమందు లత్తో తాగించేస్తాం. ఆ తర్వాత మీరు చెప్పినట్టే ఏ చాపలను చుట్టేసి మాతో పాటు యానం అట్టుకెళ్ళిపోతాం. ఎలా ఉందమ్మా ఐడియా? మళ్ళీ కొట్టారేంటమ్మా? ఏరా, నేను చెప్పిన ఐడియానే తిప్పి నాకు చెప్పి అదేదో నీ ఐడియా లాగా ఎలా ఉందమ్మా అని అడుగుతావా? నీ కంటికి నేనెలా కనిపిస్తున్నాన్రా? మంచి రొమాంటిక్ గా కనపడుతున్నారు. మా ఆవిడ అనబోయి మిమ్మల్ని అన్నానండి. నేను అంతేరా. నీ పెళ్ళాన్ని కొట్టబోయి నిన్ను కొట్టాను. ఏమే ఆదిలక్ష్మి, వీడికి బతికుండే రాతలు చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమను. అలాగేనమ్మా. ఇదిగో వెళ్తాం పద. అక్క, నువ్వు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది, కానీ ఆ సిట్టమ్మ కళ్ళలో పడకుండా తీసుకెళ్ళడం కుదురుతుందంటావా? ఈ కాంతమ్మ ప్లాన్ వేస్తే ఎప్పుడు మిస్ అవ్వదురా. ఈసారి లతని కాపాడ్డాం దేవుడి వల్లే కాదు,
ఆ చిట్టమ్మ వల్ల ఏమవుతుంది? అమ్మా అమ్మా నేను బాగా ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి కలుసుతాము. బా అమ్మా నా ప్రాణం పోయినా ఆ ఇల్లు అమ్మను, తాకట్టు మాత్రమే ఎడతాను. అది కూడా తొందరలోనే ఏడిపించేస్తాను. ఇంటి గురించి నువ్వేం భయపడకు. బా బా నాన్న చూసుకో. పద బావా. కాంతమ్మ గారు ఎక్కడ ఉన్నారు? నమస్కారం చిట్టమ్మ గారు. అయ్య బాబోయ్, చేతికా కట్టేంటండి? నా కట్టు సంగతి తర్వాత. అసలు నువ్వెందుకు వచ్చావు ముందు చెప్పు. తల్లికేమో నోరు లేదు, తండ్రికేమో చూపు లేదు, కూతురికేమో చేయలేదు, మీ లతకేమో బుద్ధే లేదు. హ్యాండిక్యాప్డ్ ఫ్యామిలీ రా కోటిగా. అవును బాబా. ఎన్నిసార్లు కొట్టినా సిగ్గు లేకుండా ఇంట్లోకి వచ్చిందే కాకుండా మళ్ళీ మా మీదే పంచులా? పోన్లే బావా, మనుషులు ఏమైనా అంటే పట్టించుకోవాలి గాని ఈ జంతువులు ఏమైనా అంటే పట్టించుకోవద్దులే. ఏంటి మేము జంతువులమా? మరి వచ్చిన పని ఒగ్గేసి చెత్తవాగుడు బాగాలని జంతువులనే అంటారు. అబ్బసా, ఒరే కోడిగా, మనం ఎందుకు వచ్చామో చిట్టమ్మకు తెలుసుకోవాలని ఆతృతగా ఉందిరా. చెప్పే మరి. ఇదిగో చిట్టమ్మ, మీ నాన్నకు పాము గరిసి కోమాలోకి వెళ్ళాడంటగా. ఆయన స్పృహలోకి వచ్చేదాకా మీ నాన్న కాపలా ఉండమని వీరనారాయణ మమ్మల్ని చంపారు. ఓహో, చిట్టమ్మ గారి నిజాయితీ ఏంటో వీరనారాయణ గారికి బాగా తెలుసు కదా. అందుకే మీ ఇద్దరిని కాపలాగా పంపించినట్టున్నారు. మాకు కాపలాగా ఏళ్ళిద్దని పంపించడం ఏంటి? ఏ మా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? ఎందుకుంటుందమ్మా? మీ అమ్మా నాన్నల్ని ఆ వీరనారాయణ కంట్లో పడకుండా కాపాడడానికి ఆయన్ని ఎన్ని ముప్పతిప్పలు పెట్టారో అప్పుడే మర్చిపోయావా? అందుకే మీ మీద అపారమైన నమ్మకం ఉంచి ఈ ఇద్దరు అడ్డగాడిదల్ని కాపలాగా పంపించుంటారు. కరెక్ట్ గా చెప్పారమ్మా. అడ్డగాడిద అన్నమాట అబద్ధం గాని కాపలా పెట్టింది మాత్రం నిజమేనమ్మా. చిట్టమ్మా, ఇంకో 2-3 గంటల్లో మీ నాన్న స్పృహలోకి వస్తాడు. అప్పుడు ఈ ఇద్దరు ఎదవలు పక్కనే ఉంటే స్పృహలోకి వచ్చిన విషయం వీరనారాయణ గారికి చెప్పేస్తారు. అవును బావా, ఆయన స్పృహలోకి వచ్చిన విషయం దాద్దాం అనుకుంటే సాన తెలివిగా ఆయన వీళ్ళిద్దరిని పంపాడు. ఇప్పుడు నాన్న ఎలా కాపాడుకోవాలి? ఆలోచిద్దాం, ఏదో ఒక ఉపాయం దొరకపోదు. ఇదిగో పుల్రాజు, ఆయన ఆ గదిలో ఉన్నారు. అప్పటిదాకా మీరు గది బయట కూర్చోండి. ఏంటండి, మేమేమన్నా బాత్రూమ్ కావడానికి వచ్చామనుకున్నారా? బయట కూర్చోడానికి? నేరుగా వెళ్ళి కుటుంబరావు పక్కనే కూర్చుంటాం. కాదంటే చెప్పండి, ఇప్పుడే వీరనారాయణ ఫోన్ చేస్తాం. వదిలే, మీ ఇష్టం వచ్చిన చోటే కూర్చోండి. రండి. కంగారు పడుకు కోకిలమ్మా. మళ్ళీ మీ ఆయన్ని తీసుకుని కాకినాడ నుంచి ఏ ఊరన్నా పారిపోతారన్న భయంతో వీరనారాయణ గారు వీళ్ళిద్దరినీ కాపలాగా పంపించారు. ఇక నుంచి మీ ఆయన స్పృహలోకి వచ్చేంత వరకు వీళ్ళిద్దరూ మీ ఆయన పక్కనే కూర్చుంటారు. ఇదిగో కోకిలమ్మా, తమరు బెబ్బెబ్బే అన్నా బొబ్బో అన్నా బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. కాదు కూడదు అంటే ఇప్పుడే వీరనారాయణ గారికి ఫోన్ చేస్తాం.
ఆయన వచ్చి మీ ముగ్గురిని అటుకెళ్ళిపోతాడు. చేయమంటావా? రేయ్, తీరా. అలా రా దారికి. అమ్మా జాగ్రత్త, మేము ఎప్పుడే వచ్చేస్తాము. పద బావా. రే పులి, ఏర్నారాయణ గారు నీ మీద ఎంతో నమ్మకంతో పంపించారా. ఇదిగో తాగడానికని నువ్వు, సిగరెట్ వెలిగించుకోవడానికని వాడు బయటికి వెళ్ళారనుకో, ఈ గ్యాప్లోనే జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోతాయి. కొంచెం జాగ్రత్త. అట్టాగే అవతారం గారు, ఈ కుటుంబం గాడు స్ప్రోలోకి రాకపోయినా బలవంతంగా అయినా సరే మేమే అతన్ని స్ప్రోలో కట్టుకొచ్చేస్తాం. కోకిలమ్మ, మీ ఆయన స్పృహలోకి రావడం, నిజం చెప్పలేక ఆ వీరనారాయణ చేతిలో చావడం కన్ఫర్మ్ అమ్మా. పాపం, నీ నుదుటిన బొట్టు పెట్టుకునే అదృష్టం ఎన్నాళ్ళుంటుందో ఏమో. పదరా. ఒరే అవతారం, అక్క మత్తు మందు తీసుకొస్తానని వెళ్ళిన గురునాథం గాడు ఇంకా రాలేదేంట్రా? 2 నిమిషాల్లో వస్తానని ఫోన్ చేశాడక్క. అదిగో మాటలోనే వచ్చేస్తున్నాడు. నమస్కారం అమ్మా. మత్తు మందు తేవడానికి వెళ్ళావా, మత్తుగా తాగడానికి వెళ్ళావా? ఊరుకోండమ్మా, ఏం కాకినాడు ఏం లోకమా. ఎక్కడికి వెళ్ళినా మత్తుగా తాగడానికి మందు దొరుకుతుంది కానీ మత్తు మందు మాత్రం దొరకట్లేదు. అవునమ్మా, ఎలాగోలా కష్టపడి మొత్తానికి ఇదిగో ఈ మత్తు మందు పట్టుకొచ్చాం. వెరీ గుడ్. ఆల్రెడీ చిట్టమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఇక మీదే ఆలస్యం. అలాగేనమ్మా. ఇదిగో లత, ఓ 4 కాఫీ అట్టుకురా. అలాగే అవతారం గారు. చూడండి, ఆ చిట్టమ్మతో సావాసం చేశాక ఈ లత కూడా బాగా ముదురైపోయింది. మీరు మత్తు మందు కలిపిన విషయం దానికి తెలియకుండా తాగించాలి. పొరపాటును కనిపెట్టిందో ఆ మత్తు మందుని మీ నోట్లో పోస్తుంది, జాగ్రత్త. ఆ విషయం ముందే తెలుసుండుంటే మందు కొనుక్కుని వచ్చుండేవాడినే కాదండి. నోర్మోయ్, లతని తీసుకెళ్లేదాకా మందు తాగావో నాలుక కోసేస్తాను, జాగ్రత్త. లత వస్తుంది. లత, టిఫిన్ రెడీ అయిందా? ఆ పని మీదే ఉన్నాను అమ్మగారు. సర్లే వెళ్ళు, ఆ పని చూడు. అలాగే అమ్మగారు. అమ్మా లత, ఒకసారి ఇలారా. ఏంటి పెద్దమ్మా? అసలు కాఫీలో కొంచెమన్నా పంచదార వేసావా? అందరికి పంచదార వేసాను పెద్దమ్మా. నిజమా? ఏది ఇదే మాట ఒకసారి నువ్వు తాగి చెప్పు. ఏయ్, ఆ మాత్రం దానికి లతెందు తాగడం నేను తాగి చెప్తాను. ఇలాగే ఇలాగే. ఏయ్ గురునాథం, ఇదేంటి
గురునాథం కాఫీ రుచి చూస్తానంటే కాంతమ్మ గారు వద్దని సైగ చేస్తున్నారేంటి? నువ్వేమైనా కాఫీ చేసావా గురునాథం? రుచి చూసి చెప్పడానికి? కాఫీ చేసింది లత కాబట్టి తనే చెప్తుంది. లత, ఒక్కసారి కాఫీ తాగి అందులో పంచదార ఎక్కువ ఉందో తక్కువ ఉందో చెప్పు. ఇదేంటి, కాఫీలో పంచదార తక్కువ ఉంటే వెయ్యమని చెప్పాలి గాని నన్ను రుచి చూడమని అడుగుతున్నారేంటి? దీని వెనకాల ఏం ప్లాన్ లేదు కదా? అదేట్లత, నిన్నేమైనా ఇసం తాగమన్నావా? కాఫీగా తాగమన్నావు, తాగి చెప్పు. అలాగేనండి. ఏంటిది? ఆ మాత్రం రుచి చూడడం నాకు తెలీదా? లేదంటే నేను రుచి చూడడానికి పనికిరానా? లత, ఈ కాఫీ నేను తాగుతాను. అందులో పంచదార ఎక్కువ ఉందో తక్కువ ఉందో నేను చెప్తాను. అర్థమైందా? అయ్య బాబాయ్! అమ్మగారు, మా పెద్దనాన్నని కొట్టారేంటి? మరి లేకపోతే తప్ప తాగి పిచ్చి వేషాలేస్తే ఈ కాంతమ్మ ఊరుకుంటుందనుకుంటున్నావా? రే గుత్తి, నీకు ముందే చెప్పాను నా మాటకి ఎదురు చెప్పొద్దని. ఆ కాఫీ లతకివ్వు. అలాగేనమ్మా. ఇక ఈ కాఫీ నువ్వే తాగు, నువ్వే చెప్పు. కాంతమ్మ గారు ఈ కాఫీ గురించి ఇంత బలవంతం చేస్తున్నారంటే దీని వెనకాల ఏదో ఉండుంటుంది. అమ్మగారు, నేను ఇవాళ కాఫీ తాగనమ్మగారు. ఏ, ఎందుకు తాగావు? నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఏంటి, ఉపవాసం ఉన్నావా? అంటే ఈరోజు మొత్తం ఏడు తినవా? అవును అవతారం గారు, ఈరోజంతా ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కుకున్నాను. ఎందుకో అంత పెద్ద మొక్కు మొక్కుకున్నావు? అంటే పెద్దమ్మ పెద్దనాన్నతో కలిసి దుబాయ్ వెళ్తున్నాను కదండి, అంత పెద్ద అదృష్టం వచ్చినందుకు దేవుడికి ఏదో ఒకటి చేయాలనుకున్నానండి. అందుకే ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను. మీకు పంచదార తక్కువైతే చెప్పండి, 1 స్పూన్ కలుపుతానండి. అక్క చూసావా, అది కావాలనే ఉపవాసం అని అబద్ధం చెప్పింది. అర్థమైందిరా తమ్ముడు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించి దాన్ని దుబాయ్కి పంపించాలి. సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోలేకపోయాం కాబట్టి ఇక మిగిలింది దండోపాయమే. పదండి. ఎవరు? నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి, వదలండి. నన్ను ఎందుకు పట్టుకున్నారు? వదలండి. ఎవరు? నన్ను వదలండి. ఎవరు మీరు? ఊపిరాడట్లేదు. ఇంకా స్పృహ తప్పలేదేంట్రా? అమ్మయ్యా, మొత్తానికి మన పని పూర్తయింది. ఇంకాలస్యం చేయొద్దు. రేయ్, అర్జెంటుగా అదిగో ఆ కంబళుంది కదా, తీసుకొచ్చి దీనికి కప్పేసి.